వెల్కమ్ టు ఎస్4 మీడియా. ఎమ్మెల్యేపై తిరగబడ్డ సామాన్య ఓటర్. మొన్న తెనాలి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి అన్నాబత్తిన శివకుమార్ తను ఓటు వేయడానికి వస్తుంటే సామాన్య ఓటర్ మీరు కూడా లైన్‌లో నుంచొని ఓటు వేయండి అని అడగడంతో కోపోద్రిక్తుడై ఎమ్మెల్యే అయితే సామాన్య ఓటర్‌పై చెంప చెల్లుమనిపించారు. అంత ఆగలేదు. అలాగే సామాన్య ఓటర్ కూడా అదే ఎమ్మెల్యేని చెంపపట్టుగా కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులంతా కూడా సామాన్య ఓటర్‌పై దాడి చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా మనం సోషల్ మీడియాలో కూడా చూడడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా దానిపై చర్యలు తీసుకున్నారు. కేసులు కూడా కట్టారు. అసలు క్యూ లైన్‌లో రండి అని ఎమ్మెల్యేని అంటే దాడి చేస్తారంటారా? ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో ప్రముఖ లాయర్ ప్రదీప్ గారు ఉన్నారు. ప్రదీప్ గారు నమస్తే అండి. నమస్తే అండి. క్యూలో రండి ఎమ్మెల్యే గారు, మీరు కూడా సామాన్య ఓటరే అని ఒక సామాన్య ఓటరు ఎమ్మెల్యేని అడగడం. అదే పనిగా ఆ ఎమ్మెల్యే కొట్టడం. ఇదంతా ఎంతవరకు సబబంటారు? ఇది చాలా తప్పండి. అతనేం చెప్పాడు, జస్ట్ లైన్‌లో రమ్మన్నాడు. అతనొక్కడే రాకుండా అతనితో పాటు మిగతా అనుచరగణం అంతా తీసుకొనొస్తున్నారు. ఇంకొక విషయం ఏందంటే, ఆయన ఎమ్మెల్యే అనే విషయం కూడా ప్రశ్నించినటువంటి వ్యక్తికి తెలీదు. ఓకే. ఓకే. అతను చెప్పింది లైన్‌లో రావడం అనేది కరెక్టే. దాన్నెవరు తప్పు పట్టలేని విషయం. అవునండి. చెప్పినప్పుడు వాడు లైన్‌లో రావాలి. దేనికంటే, అది లైన్‌లో రాకపోను జస్ట్ ఇతన్ని క్వెషన్ చేశాడు అనే ఒక కారణంతో ఆ వ్యక్తిని కొట్టడం అనేది ఎంతవరకు కరెక్టు? అసలు ఏ వ్యక్తిని కొట్టే హక్కు మనకు లేదు. అవును. అందులో అతను చెప్పింది లైన్‌లో రమ్మని చెప్పాడు. అవును. లైన్‌లో రమ్మనడం ఇది తప్పెలా అవుతుంది? కాదు. వాళ్ళ జనాల్ని. సో, దానికి కొట్టడం అనేది ఇంకా కరెక్ట్ కదా! కాదు కదా! అతను చెప్పొచ్చు. నాకు పనుందండి అని చెప్పి నిలబడితే జనాలే కొంతమంది ఎళ్ళమని చెప్తారు. ఇప్పుడు అవును. మా నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే గారొచ్చి నిలబడ్డారు. ఎమ్మెల్యే గారి అన్నయ్య. ఎమ్మెల్యే గారు కంటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ అన్నయ్య అవును. నిలబడి వెనక నిలబడ్డారు. వాళ్ళే గౌరవం ముందు ఆటోమేటిక్‌గా ఎవరైతే వాళ్ళే ఓటర్ గౌరవిస్తూ ఉంటారు. ఆ! ఓటర్లు హ్మ్. ముందు ఎవరైతే ఉన్నారో పక్కకు జరిగి మీరు ముందుకెళ్ళండి సార్ అన్నారు. హ్మ్. పర్లేదు నేను లైన్‌లో ఉంటానన్నారాయన. హ్మ్. లేదు లేదు మీరెళ్ళండి సార్ ముందన్నా. హ్మ్. సో, వీళ్ళు పక్కకు జరిగితే వాళ్ళే ముందుకెళ్ళి ఓటేసొచ్చి నమస్తే జెప్పి వెళ్ళిపోయారు. ఓకే. ఓకే. మరి అలా ఉండవలసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయ్యుండి హ్మ్. ఆయన ఎట్లా మాట్లాడాడు, ఏం చేశాడో అందరం చూసాం. అయితే సామాన్యులు ఓట్లు వేస్తేనే గెలిచి వీరంతా కూడా ఎమ్మెల్యే పదవులు అనుభవిస్తూ భోగభాగ్యాలతో అనుభవిస్తూ, అదే సామాన్యుల్ని ఇంత దారుణంగా కొట్టడం వల్ల అంటే రాష్ట్రం అంతా కూడా ఇది చూసింది. ఈ ఓటర్లంతా కూడా అసల ఏ ఏ పందాన మాట్లాడుకుంటున్నారంటారసలు? ఎలా మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడు నిన్న మీరు గమనించినట్లయితే జనరల్‌గా మనం చాలా సార్లు చూసుంటాం. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అనేవాడు ఒక సామాన్య ఓటర్‌ని కొట్టడం అనేది సామాన్య ప్రజానీకాన్ని కొట్టడం అనేది మనం చాలా సార్లు చూసాం. హ్మ్. 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 ఆయన అంతదాకా ఈయనకి అధికారులు కూడా కొట్టారు. ఓకే. కానీ నిన్న సిట్యుయేషన్ గనక మీరు చూస్తే ఒక పక్కన ఎలక్షన్ రన్ అవుతూ ఉంది. ఆ! అందరూ ఓట్లేస్తూ ఉన్నారు. హ్మ్. పీపుల్ ఆర్ వాచింగ్ యూ. హ్మ్. నీకు ఓటేయాల్సిన క్యాండిడేట్స్ నిన్ను వాచ్ చేస్తూ ఉండగా హ్మ్. నువ్వు కొట్టావు ఆ ఓటర్‌ని. అండ్ ఇంతకన్నా దారుణమైన అంశం ఏందంటే తిరిగి తను కొట్టాడు. హ్మ్. ఎమ్మెల్యే ఒక మనిషిని కొట్టమని మనం ఎన్ని సార్లు నుంచి చూస్తున్నాం. అవునవును. కానీ ఒక సాధారణ వ్యక్తి కూడా తిరగబడి నిన్ను అంటే అదే అంటే స్టైల్‌లో అతనికి కొట్టాడంటే ఎంత మళ్ళా బాధ కలిగించుంటే, ఎంత బాధపడితే అవును. కొడతారంటారు? అంతే ఖచ్చితంగా. అతనికి జస్ట్ లైన్‌లో రమ్మన్నాడు. హ్మ్. రమ్మన్న వెంటనే ఈయనకి తిరిగి కొట్టారు. మనం గనక గుర్తు చేసుకుంటే గతంలో ఒక పోయినసారి ఎలక్షన్ కాకుండా అంతకుముందు సారి ఎలక్షన్‌లో హ్మ్. చిరంజీవి గారు మామూలుగా జూబ్లీహిల్స్ పోలింగ్ బూత్‌లోనే వచ్చి జస్ట్ అలా పక్క నుంచి ఎళ్తున్నారు లైన్‌లో రాకుండా. పక్కనున్న హ్మ్. ఓటర్స్ సార్ లైన్‌లో ఎళ్ళాలి గదా! అన్నారు. హ్మ్. ఆయన ఏం మాట్లాడకుండా ఎంత చక్కగా లైన్‌లో నిలబడ్డారో. మనం ఆ అంటే, వీడియో అప్పుడు అంటే అందరం చూసాం. వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. ఒక మనిషి అంతే ఎదిగినా కరెక్ట్‌గా. వంగాలంటే వ్యక్తిత్వం అనమాట. అంతే. హ్మ్. మనం ఎంతమంది సెలబ్రిటీస్‌ని లైన్‌లో వెళ్లి చూడలేదా? అవును. సినిమా అవును. హీరోస్‌ని చూసాము. పొలిటీషియన్స్‌ని చూసాము. హ్మ్. బట్ కానీ ఈ చిన్నదానికి ఆయన పానిక్ అయిపోయి కొట్టాడు. హ్మ్. అది ఎంతవరకు కరెక్ట్? అందులోనూ యూ ఆర్ ఆన్ లైమ్ లైట్. హ్మ్. ఎలక్షన్ జరుగుతూ ఉంది ఒక పక్కన. హ్మ్. అండ్ ఓకే. అది తర్వాత తెనాలి ప్రజలు కాదుగా చూసింది. హ్మ్. అది మొత్తం అన్ని చానెల్స్‌లోనూ వైరల్ అయిపోయింది. మొత్తం మొత్తం దేశం, స్టేట్ ప్రపంచం అంతా మొత్తం. కూడా చూసారు. అవును. హ్మ్. సరే. సో అది దీనిపై దీనిపై అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఉన్న మన రాజ్యాంగం ప్రకారం ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని నిబంధనలయితే పెట్టింది. అయితే ఇవన్నీ సరిపోతాయంటారా? ఏమన్నా వీటిలో ఇంకేమన్నా పెట్టాలంటారా? కొత్తగా నిబంధనలేమన్నా? కొత్తగా నిబంధనలు పెట్టక్కర్లేదండి. యాక్చువల్‌గా నిన్న అతను కోపం వచ్చి కొట్టారు. ఇతను కూడా తిరిగి కొట్టారు. హ్మ్. యాక్చువల్‌గా మన చట్టం ప్రకారం హ్మ్. కొట్టడం అనేది తప్పు. హ్మ్. కానీ 100% ఇక్కడ జరిగింది ఫస్ట్ తప్పు. హ్మ్. కొట్టే అధికారం మనకి లేదు. హ్మ్. కొట్టారు. హ్మ్. ఆ కొట్టిన తర్వాత కూడా తిరిగి మనం కొట్టడం కూడా కరెక్ట్ కాదు. హ్మ్. ఇతను తిరిగి కొట్టాడు.
ఉమ్. అది ఇంకా తప్పు. అంటే ఈ అంటే తర్వాత వీటన్నిటికన్నా ఒకసారి పెద్ద ఒకసారి తప్పు. ఒకసారి ఒకసారి మీరు కొట్టడం హ్మ్. తప్పన్నారు, తిరిగి కొట్టడం తప్పన్నారు. అంటే ఇప్పుడున్న దాన్ని బట్టి అంటే ఒక గాంధీ గారు ఒక చెంపని కొడితే రెండో చెంప అయితే గాంధీ గారు చూపించేవారు. ఇప్పుడు ఆ రోజులు ఉన్నాయంటారా అసల? సైలెంట్‌గా ఉండేది ఎక్కడైనా ఉందంటారా? అసలు అది కాదు. చెప్పండి. కాదు. 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 హ్మ్. అది వేరు. నేను చట్ట ప్రకారం చెప్తున్నాను. చట్ట మనకి ప్రకారం. యాక్చువల్‌గా కొడితే హ్మ్. మనకున్నటువంటి చట్ట ప్రకారం మనల్ని కొడితే వెంటనే మీరు ఆ దెబ్బ తగిలింది కాబట్టి తీవ్రతను బట్టి వెంటనే మీరు హాస్పిటల్‌కి వెళ్ళొచ్చు. హ్మ్. గవర్నమెంట్ హాస్పిటల్‌కి డైరెక్ట్‌గా వెళ్తే ఆ గాయాన్ని వాళ్ళే చూసి దాని తీవ్రతను బట్టి వౌండ్ సర్టిఫికేట్ అని ఇస్తారు. హ్మ్. అంటే దేనితో కొట్టారు? హ్మ్. అది కొట్టింది మీకెలా తగిలింది? ఓన్లీ చెంప మీద తగిలిందా? హ్మ్. లోపల పన్నేమన్నా అదిరిందా? హ్మ్. సో, వాళ్ళు మొత్తం ఇన్స్‌పెక్షన్ అంతా చేసి డాక్టర్ గారు మీకు వాళ్ళు ఒక వౌండ్ సర్టిఫికేట్ ఇస్తారు. ప్రాపర్‌గా దాన్ని తీసుకొనెళ్లి మీరు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టొచ్చు. హ్మ్. ఆ గ్రావిటీని బట్టి హ్మ్. అఫెన్స్ వాళ్ళు దెబ్బ తగిలిన తీవ్రత, చేత్తో కొట్టాడా? లేదా ఇంకేమన్నా హ్మ్. వెపన్ తీసుకొని కొట్టాడా? కొట్టింది ఎలా తగిలింది? అవును. సో, చాలా లెక్కలుంటాయి దానికి. అవన్నీ అవును. చూసుకొని ప్రాపర్‌గా చార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. అది మన అవును. చట్ట ప్రకారం. అంతేకాని మన చట్టం ప్రకారం కొట్టిన వాళ్ళెవరిని కూడా తిరిగి కొట్టకూడదు. అవును. కానీ ఇక్కడ రెండోది జరిగింది. రెండో దానికన్నా మూడోది ఇంకా దారుణం. అది హ్మ్. తిరిగి కొట్టాడు కదా! అని చెప్పి మిగతా వాళ్ళంతా కలిసి ఆయన్ని ఇంకా చావగొట్టారు. మరి ఆ దాడిలో అతనికేమైనా ప్రాణానికి ముప్పు కలిగితే అసలు పరిస్థితి ఏంటంటారసలు? ఖచ్చితంగా వాళ్ళందరూ లయబుల్ ఫర్ మర్డర్. హ్మ్. అందులో డౌటేముంది? హ్మ్. అతనేమి ఎమ్మెల్యే గారు కొట్టారు. ఇతను తిరిగి కొట్టాడు. కొట్టిన తర్వాత ఇతనేమన్నా కత్తి తీసుకొని చంపబోయాడా పోయిన ఆయన్నేమన్నా? ఏం లేదు చేయలేదు గదా! గదా! హ్మ్. అటువంటివి ఏం జరగలేదు. ఆ హ్మ్. కొట్టాడనే ఆక్రోశంతో ఇతనెలా అయితే కొట్టాడో తిరిగి, అది ఎమ్మెల్యే గారిని కొడతారని వాళ్ళంతా మిగతా అతన్ని చావగొట్టారు. హ్మ్. సో, ఖచ్చితంగా వాళ్ళకి ఆల్రెడీ ఈసీటీని చాలా సీరియస్‌గా తీసుకుంది. హ్మ్. ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఉంటుంది. అయితే వాటర్‌లో ఎందుకంటే అందరూ చూస్తుండగా పబ్లిక్‌గా కొట్టారు. హ్మ్. అంటే ఇదంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా హల్చల్ చేసింది. అయితే వాటర్‌లో అదే టైంలో ఓటింగ్ అనేది రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. అసలు వాటర్‌లో ఎలా తీసుకుంటారంటారు? అంటే ఏ అభ్యర్థి అయినా సరే ఎమ్మెల్యే అభ్యర్థి ఇలా చేస్తాడా? ఈళ్ళకా మనం ఓట్లేసేది అని ఆళ్ళ భావన ఎలా ఉంటుందంటారు వాటర్ భావన? ఖచ్చితంగా ఉంటుందండి. ఇన్‌ఫాక్ట్ నేనిందాక చెప్పినట్టు మనం ఎన్నో సార్లు నేనే చూసాను లైన్‌లో నిలబడ్డప్పుడు ఎమ్మెల్యే కంటెస్టెంట్. మనం లైన్‌లో ఉన్నప్పుడు వచ్చి నమస్తే చెప్తారు జనరల్‌గా. హ్మ్. నమస్తే చెప్తే మనమే అపురూపంగా పిలిచి వాళ్ళకి ఇంకా నమస్తే చెప్తాం. వాళ్ళెవరన్నా లైన్‌లో నిలబడుతుందా నేను చెప్పినట్లు మనమే హ్మ్. పక్కకి జరిగి మరి "సార్ మీరు ముందెళ్ళండి లైన్‌లో అక్కర్లేదు" అంటాం. అలా ఉండకపోను ఇక్కడ రివర్స్‌లో వచ్చి ఓటేసే వాళ్ళని కొడితే ఎట్లా ఉంటది? ఖచ్చితంగా అది పార్టీకి నెగెటివ్ చాలా. హ్మ్. అది ఒక్క తెనాలితో ఆగిపోలా. స్టేట్ హ్మ్. మొత్తం వైరల్ అయింది. అవునవును. వైరల్ చూసిన వాళ్ళందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. చాలా మంది అడిగారు నన్ను. చాలా మంది వాట్సాప్‌లో పెట్టారు. హ్మ్. అయితే ఖచ్చితంగా డ్యామేజ్. కొట్టిన ఎమ్మెల్యే మళ్ళీ అక్కడ గెలిస్తే ఈ సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఏంటంటారసలు? ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? ఈయనే మళ్ళీ గెలిచాడనుకుందాం అక్కడ. అసలక్కడ సామాన్యుల పరిస్థితి ఏమిటంటారు? అంటే జనరల్‌గా ఒక ఎమ్మెల్యే ఒక వ్యక్తిని కొట్టడం అనేది ఫస్ట్ టైమ్ కాదు. నేను ఇందాకే చెప్పాను. అవునవును. కాకపోతే ఇక్కడ జరిగిందేంటంటే కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ ఎలక్షన్ రోజు అవ్వడము, అది హ్మ్. పోలింగ్ కేంద్రం అవ్వడం, హ్మ్. అటు పోలింగ్ కేంద్రంలో ఒక ఓటర్‌ని కొట్టడం. హ్మ్. సో, అది ఇక్కడ స్పెసిఫిక్ థింగ్స్. అంతేగాని ఇంతవరకు ఎక్కడ ఏ ఎమ్మెల్యే ఎవరిని కొట్టకుండా ఉంటారని మనమేం అనుకోలేం. చాలా చోట్ల జరుగుతూనే ఉంటది. హ్మ్. ఒక్కొక్కసారి మనం చాలానే చూసాం. ఈ గవర్నమెంట్‌లో మనం చాలా సార్లు ఇట్లాంటి అట్రాసిటీస్ చూసాం. అది అవును. అది చాలా మంది ఎమ్మెల్యేలు చేసుంటారు గతంలో కూడా. హ్మ్. సో, దీన్ని ఆ యాస్పెక్ట్స్‌లో గనక చూస్తే దాన్ని ఇంక మనం డిఫరెంట్‌గా ఏం చూడక్కర్లేదు. హ్మ్. జస్ట్ నేను చెప్పింది లీగల్‌గా చెప్పాను. అంటే కొట్టడం కరెక్ట్ కాదు. కొట్టిన హ్మ్. వాళ్ళని తిరిగి కొట్టమని చట్టం చెప్పదు. హ్మ్. మీకున్నటువంటి ప్రాపర్ రెమెడీస్ ఏదైతే ఇందాక నేను చెప్పానో హాస్పిటల్‌కి వెళ్ళొచ్చు, పోలీస్ కంప్లెయింట్ ఇవ్వచ్చు. సో, అది ప్రొసీజర్ అంతే. అంటే ఎలక్షన్ కమిషన్ సామాన్య ఓటర్‌ని అదే ఓటేసి గెలిపించి ఓటర్‌నే కొట్టాడు కాబట్టి, ఇటువంటిది ఏమన్నా రద్దు చేసే యోచనలేమన్నా ఉన్నాయంటారా ఎక్కడన్నా అసలు? అటువంటి చట్టాలేమన్నా ఉన్నాయా మన దగ్గర? ఇతను అనర్హుడు, ఆ! ఎలక్షన్‌కి పనికిరాడు ఏదన్నా కొత్త చట్టం తీసుకురావడం గాని, లేకపోతే పాత చట్టాలేమన్నా ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం గాని ఏమన్నా ఉందంటారా? లేదండి. కేవలం కొట్టాడనో లేదంటే ఒక క్రిమినల్ కేస్ ఫైల్ అయిందనో మనం అతన్ని డిస్‌క్వాలిఫై చేయలేము. హ్మ్. సో, చూద్దాం అలాంటి చట్టాలేమన్నా వస్తాయి. అంటే ఓకే. ఈ సంవత్సరం ఇతను కొట్టాడు. నెక్స్ట్ ఇయర్ ఎంతమంది కొట్టబోతారు? ఇదే రన్ అవుద్ది గదా! అంటే మొన్నెళ్ళే చూసాం ఏమి చేయలేరు గదా! అని ఈళ్ళంతా కూడా అదే పందాలో ఉండొచ్చు గదా! అంటే లేదు కదా! 175 నియోజకవర్గాలున్నాయి ఏపీలో. 175 నియోజకవర్గాల్లో కనీసం 50, 100 అలా జరిగితే పరిస్థితి ఏంటంటారసలు? అంటే సామాన్యుడు ఓటేస్తాకి వెళ్తాడా అలా జరిగితే? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఒకటి జరగొచ్చు. జనరల్‌గా ఇదనే కాదు. ఇది జరిగిందన్న ఈసీ కరెక్ట్‌గా యాక్షన్ తీసుకుంది. అందరూ చూస్తున్నారు. సో, ఖచ్చితంగా ఎవరైతే కొట్టారో
దే ఆర్ గోయింగ్ టు బి పనిష్డ్. సో చట్టం అనేది తన పని తను చేసుకుంటూ పోతుంది ఇక్కడ కూడా. కానీ మీరు అన్నట్టు అసలు ఇది ఒకటే కాదు, పోలింగ్ బూతుల దగ్గర నిన్న చాలా చోట్ల చాలా జరిగింది. అవును అవును అవి కానీ గొడవలు జరుగుతున్నప్పుడు చాలా మంది భయపడి ఓటింగ్ కేంద్రాలకు రావడానికి భయపడతారు. అక్కడ ఏదో అవును గొడవ పడుతున్నట్టున్నారు, బాగా మనకెందుకు కొట్టుకుంటున్నారు. మన ప్రాణాలకు ముప్పు కదా. ఉమ్, మనకెందుకు వచ్చిన గొడవ అని. అసలే ఉమ్, మనకు జనరల్ గా ఓటింగ్ అందరూ రారు, 100% ఉండదు. అవునవును ఇలాంటి అవును గొడవలు జరిగితే ఏమవుద్దంటే ఆ ఉమ్, ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోయే అవకాశం ఉంది. తగ్గిపోతుంది కరెక్టే. చాలా చాలా మంది దాన్ని చూసి మనకెందుకులే అనుకునే వాళ్ళు చాలా మంది అయిపోతారు. అవును కానీ ఈసారి అలా లేదు. నిన్న మీరు చూస్తే అవును గనక తెనాల్లో వర్షం పడింది ఎలక్షన్ జరుగుతూ ఉండగా. ఆ అవునవును వర్షాన్ని కొద్దిగా లెక్క చేయకుండా చాలా మంది పోలింగ్‌కి వచ్చారు. అవును. ఎక్కడెక్కడైతే గొడవలు జరిగినాయని చెప్పారో, ఆ గొడవలు జరిగిన చోట కూడా పోలింగ్ బానే పర్సెంటేజ్ రాత్రి వచ్చింది. 11 గంటల సో వరకు కూడా సాగుతానే ఉంది పోలింగ్. అవును, సాగుతూ ఉమ్, ఉంది ఖచ్చితంగా. ఉమ్, ఉమ్, ఈసారి జనాల్లో చాలా చైతన్యం వచ్చిందనే చెప్పొచ్చు. ఉమ్. అయితే అన్నాబత్తిన రాంబాబు ఏదో వ్యాఖ్యలు కూడా చేశారంట. కులాల వారీగా ఏదో అన్నాడు. శివకుమార్ ఏదో అంటంతోటే నేను కొట్టాను. అది అంతవరకు కరెక్ట్ అంటారు. దీని గురించి నిజంగా నాకు ఉమ్. తెలీదు. అయితే శివకుమార్ నేను ఇలాగే అడిగాను, నన్ను దాడి చేశారు అని ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. 2, 3 ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? సార్ అది ప్రెస్ మీట్లు చెప్పి ఎన్ని చెప్పినా మనకేం జరిగిందనేది లైవ్‌లో అందరం చూసాం. చూసారు చూసారు. ఇది సో ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆయన అలా చేసి ఉండకూడదు. ఉమ్, బట్ ఆయన చెప్పారు కానీ మనం దాన్ని ఎలా తీసుకుంటాం అనేది ఇది వ్యక్తిగతమైన విషయం. యాక్చువల్‌గా ఇది పార్టీకి సంబంధించింది కాదు. అవును. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన రియాక్షన్ అది. ఓకే టోటల్‌గా దాన్ని ఒక నేను పార్టీకి కానీ దేనికి దాన్ని ఆపాదించలేదు. ఓకే. సో దాన్ని అంతవరకే మనం అయితే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఒక లాయర్‌గా ప్రజలకి మీరు ఎలా ఉండాలి? ఓట్లేయడానికి ఎలా ఉండాలి? రాజకీయ నాయకులతో ఎలా ఉండాలి? ఎలా మీరు ఎవరిని ఏమనకూడదని ఎలా చెప్పదలుచుకున్నారు? ఏమని చెప్తారు మీరు ప్రజలందరికి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరికీ కూడా ఏమని చెప్పదలుచుకున్నారు? రాజకీయంగా నేనేం చెప్పదలుచుకోవట్లేదండి. వాళ్ళు ఏదైతే ఫెయిర్‌గా మనం క్యూ లైన్‌లో వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళు హ్మ్. ఏదైతే జనరల్‌గా పక్కన వచ్చినప్పుడు ఆయనకి తెలీదంట అతను ఎమ్మెల్యే అని. ఆయన క్లియర్‌గా చెప్తున్నాడు ఆ ఓటర్. సో తెలియనప్పుడు అంటే ఆయన లైన్‌లో నేను రావచ్చు కదా! చెప్పేది మీరు రాజకీయంగా కాదు. ఓటర్లకు, సామాన్య ఓటర్లకు ఎటువంటి జాగ్రత్తలు మీరు ఇవ్వదలుచుకున్నారు? ఒక లాయర్‌గా చెప్పదలుచుకున్నారు? ఇటువంటి వాటికి భయపడొద్దు గొడవలు జరిగినప్పుడు. మీ ఓటర్ గుర్తింపు కార్డ్ తీసుకొని మీరెళ్లి ఓటు వెయ్యండి. మీరు ఓకే. ఇబ్బంది పడుతున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు మీరు ఇబ్బంది పడైనా ఓటేసి రండి. ఓకే. ఓటనేది ఏంటి? మనం ప్రశ్నించే ధైర్యం లేదు. హ్మ్. అలాంటప్పుడు చాటుగా హ్మ్. నువ్వు శిక్ష వేసేటువంటి హక్కు నీకెక్కడొస్తది అంటే ఒక్క ఓటు. దాన్ని హ్మ్. మాత్రం వదులుకోకూడదు. అవును. మనం అంతా బావుంటే ఎంత బాగెళ్లి ఓటేస్తామో, ఇబ్బంది హ్మ్. కలిగినప్పుడు ఇబ్బంది పడి ఓటెయ్యి. అయితే అతను కొట్టడం తప్పు. అలాగే ఇతను తిరిగి కొట్టడం కూడా తప్పని ప్రముఖ న్యాయవాది అయితే మనతో చెప్పారు. ఎవరు కూడా కొట్లాటలకు వెళ్ళొద్దు. దాడి చేసినా గాని మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళండి. కంప్లెయింట్ ఇవ్వండి. అంతా సజావుగా సాగిపోతుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూడా లాయర్ ప్రదీప్ గారైతే మనతో చెప్పారు. మరొక అంశంతో మీ ముందుకు వద్దాం. అంతవరకు నమస్కారం. నమస్తే.